హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉండాలండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కనుక పాస్తా. సో పాస్తా చూసారు కదా, ఎమ్మీగా భలే నోరూరిచ్చేస్తుంది. కానీ ఇదైతే అన్హెల్దీ అండి, అస్సలు చేసి పెట్టద్దు పిల్లలకి. నేనైతే ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో చేయడం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే ఫస్ట్ టైం అనమాట. సో మా బాబు అడుగుతున్నాడు, టీవీలో గట్టా చూసి ఫోన్లో గట్టా చూసి అడుగుతున్నాడు అనమాట, ఒకసారి చేయి మమ్మీ అని. సో పిల్లల కోరిక తీర్చాలి కాబట్టి చేశాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాస్తా, అలాగే టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు, నూనె, వాటరు, ఉప్పు, కారం, పసుపు, చాట్ మసాలా, అలాగే క్యారెట్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర. సో పాస్తా మసాలా అండి, నేనైతే పాస్తా మసాలా బయట తెప్పించేసాను ఇంకా. సో చాట్ మసాలా అయితే ఇంట్లో ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత సో వాటర్ కూడా చూపించాలంటే కనుక సో తెలియాలి కదా అనేసి చూపించాను అంతే. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకుని కడాయి పెట్టేసుకుని మనం అందులో ఇందాక నేను చూపించిన చిన్న గిన్నె వాటరే సరిపోవండి, వేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించాను అంతే. సో వాటర్ అయితే వేసేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని అలాగే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ ఎంత వేసుకోవాలంటే కనుక కొంచెం అంటుకోకుండా ఉంటాయి అనమాట పాస్తా అనేది. సో ఇలా ఆ వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత అంటే కొంచెం మరిగిన తర్వాత ఇట్లాగా ఈ పాస్తా అనేది వేసేసుకోవాలి. సో ఈ పాస్తా వేసుకున్న తర్వాత ఇలా మనం వేలుతో ఇలా అంటే విరిగేలాగా అది కుక్ అవ్వాలన్నమాట. సో 80% 90% అయితే కుక్ అయిపోవాలి. సో చెప్తున్నాను కదండి, మరీ చెప్తున్నాను. ఇదైతే పిల్లలకి అస్తమాను చేసి పెట్టద్దు. ఓన్లీ ఏదైనా ఒక 2 మంత్స్కి ఒకసారి అట్లా అనమాట అంతే. సో నేనైతే మా బాబు పుట్టిన తర్వాత వాడికి 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేయడం అనమాట. ఇవైతే వాటర్ అయితే చక్కగా ఇట్లా మగ్గిపోయినాయి కదండి పాస్తాలు. సో ఇట్లా కొంచెం బ్రేక్ అయితే చాలన్నమాట. తర్వాత స్ట్రెయిన్లోకి తీసేసుకుని వాటర్ అనేవి కొంచెం కూల్ వాటర్తో ఒకసారి కడగండి. ఎందుకంటే ఆ వేడి ఉండిపోయి ఇంకా మగ్గిపోయి కొంచెం మెత్తగా అయిపోతాయి అనమాట. సో అలా మెత్తగా అయితే తినలేము కదా. సో ఒకసారి చన్నీళ్ళతో కడిగేసుకొని మళ్ళీ స్ట్రెయిన్లో అలా ఉంచేసుకోండి. తర్వాత ఇంకొక కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకొని సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకుని ఒకసారి కదుపుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకున్నాం కదండి, రౌండ్గా కట్ చేసుకున్నాం. సో మీకు స్పైసీ ఎక్కువ తింటానంటే వేసుకోండి. సో పిల్లల కోసం కదా అనేసి నేను ఎంతో వేయలేదు. సో అవి కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మా పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు. సో మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు కానీ మా పాప అయితే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ పెట్టుకుని దానికి నచ్చలేదు పాపం. అంటే అది ఎప్పుడు తినని ఫుడ్ కదా. సో అది వద్దనేసింది. మా బాబాయ్ అయితే తిన్నాడులేండి, ఎందుకంటే వాడు వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్ దగ్గర ఒకసారి టేస్ట్ చేశాడంట. సో అందుకు వాడికి నచ్చి తిన్నాడు. సో నేను చేసిన కూడా చాలా టేస్ట్గా ఉంది. సో ఈ వేలో చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. తర్వాత టమాటాలు కూడా వేసేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు. సో కొంచెం పసుపు వేసేసుకుని చక్కగా ఒకసారి కదిపేయండి. తర్వాత కొంచెం ఉప్పండి, ఎందుకంటే మనం వాటరు అంటే అవి పాస్తా ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా. సో అందుకు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుని చాట్ మసాలా కూడా కొంచెం అయితే వేసుకోవాలి. సో ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా అయితే వేసేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, కలర్గా భలే యమ్మీగా ఉంది. తర్వాత కొంచెం కొత్తిమీర. సో ఇట్లా అయితే ఆయిల్ అయితే పైకి రావాలి, చక్కగా ఆయిల్ పైకి వచ్చింది కదండి. చక్కగా ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి. ఒక్కసారి మూత పెట్టేసి ఒకసారి ఫ్లేవర్, ఉప్పు, కారం, ఆ చాట్ మసాలా, అలాగే పాస్తా మసాలా, ఈ ఇవన్నీ పసుపు ఇవి కూడా బాగా పట్టేసేటట్టు చక్కగా మగ్గిపోవాలి. తర్వాత ఇలా అయిపోయిన తర్వాత చక్కగా ఈ పాస్తాలు అయితే వేసేసుకోవాలి. సో చూసారు కదండి, కలుపుతుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి, పిల్లలకి నచ్చేస్తాయి. కాకపోతే అన్హెల్దీ అంతే. ఒక రిక్వెస్ట్ అనమాట, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో మనం ప్రెస్ చేశారంటే అలాంటి నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టిన మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో కొత్తిమీర వేసేసుకోవాలి. ఫైనల్గా వేడివేడి పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. సో బాయ్.